ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణస్వామి దివ్యలీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. ఉద్ధవుల వారు గోపికల వద్దకు చేరుకున్నారు. గోపికలతో ఆ శ్రీకృష్ణుని యొక్క సందేశాన్ని వివరించి చెబుతూ ఉన్నారు. శ్రీకృష్ణస్వామి తత్వోపదేశం, పరమాత్మ స్వరూపం తప్ప వేరొకటి కాదు కృష్ణుడు అనేటువంటి తాత్పర్యం వచ్చే విధంగా ఆ శ్రీకృష్ణస్వామి ఉద్ధవుని ద్వారా గోపికలకు తెలియజేస్తూ ఉన్నారు. ఏతదంత సమామ్నాయో యోగ సాంఖ్యం మనీషిణాం త్యాగస్తపో దమః సత్యం సముద్రాంత ఇవాపగాః. మనం నిద్రపోయినప్పుడు కలలో వచ్చేటువంటి విషయాలు ఏ విధంగానైతే మేలుకున్న తర్వాత అసత్యాలు అవుతాయో, ఈ జగత్తులో కనిపించేటువంటి దేహాదులన్నీ కూడా నశించిపోయేవే, కలలాగా స్థిరమైనటువంటివి కాదు. కాబట్టి దేహం అనేటువంటి భ్రమని విడిచిపెట్టాలి, మనస్సుని పరమాత్మ యందు లగ్నం చెయ్యాలి అనేటువంటి తాత్పర్యాన్ని తెలియజేస్తూ, ఈ లోకంలో చేసేటువంటి ప్రతి వ్రతము పూజ దేనికోసము అంటే మనస్సుని నిగ్రహించుకుని పరమాత్మ యందు నిలబెట్టడం కోసమే. వేదాధ్యయనం కానీ, లేతే వేదోక్తములైనటువంటి కర్మలను ఆచరించటం కానీ, యోగం కానీ, త్యాగం కానీ, దమం కానీ, తపస్సు కానీ, సత్యవాక్కు కానీ, సాంఖ్యయోగాలు, సాంఖ్యాది యోగములు కానీ, ఇవన్నీ దేనికోసము అంటే మనోనిగ్రహాన్ని సాధించటం కోసము. మనస్సుని నిగ్రహంగా నిలబెట్టుకోవటానికి ఉపయోగించినటువంటివన్నీ కూడా వ్యర్థములే అని చెప్తున్నారు పరమాత్మ. ఆ మనస్సుని నిగ్రహంగా ఉంచుకుని ఆ నిగ్రహంగా ఉన్నటువంటి హృదయంలో పరమాత్మని నిలపటం కోసం ఉపయోగించేవే ఈ సాధనాలన్నీ కూడా. ఏ విధంగానైతే నదులు సముద్రాన్ని చేరతాయో, మనం ఆచరించేటువంటి ఈ పుణ్యమైన కర్మలన్నీ, వ్రతాలన్నీ కూడా నదుల వలె సాగరం వంటి పరమాత్మనే చేరతాయి. అదే లక్ష్యమై ఉండాలి. భౌతికంగా దగ్గరగా ఉండటం, దూరంగా ఉండడం అనేటువంటిది ప్రధానం కాదు. భౌతికమైన విషయం అనేది స్వప్నం లాంటిది. యత్వహం భవతీనాం వై దూరే వర్తే ప్రియోదృశాం మనసః సన్నికర్షార్థం మదనుధ్యాన కామ్యయ. నేను ప్రత్యక్షంగా మీ చూపులకైతే దూరంగా ఉన్నాను కానీ మీ మనస్సు అయితే నాయందే లగ్నమై ఉన్నది. నేను దూరంగా ఉన్నాను కాబట్టే మీ మనస్సు అంత ఏకాగ్రతతో నాయందు లగ్నమై ఉన్నది అని చెబుతున్నారు. మనస సన్నికర్షార్థం మదనుధ్యాన కామ్యయ. నన్ను మీరు ఏకాగ్రంగా ధ్యానించాలి, మీ హృదయంలో నిలుపుకోవాలి, మీ మనస్సు ఏకాగ్రతతో ఉండాలి, నాయందే లగ్నమై ఉండాలి అనేటువంటి కాంక్షతోనే దూరే వర్తే ప్రియే దృశ. మీ కనులకు, మీ చూపులకు నేను దూరంగా ఉన్నాను అంటే దూరంగా ఉండడం వల్ల మీలో ఏకాగ్రత పెరుగుతుంది. యథా దూరచరే ప్రేష్ఠే మన ఆవిశ్య వర్తతే స్త్రీణాంచ నతథా చేతః సన్నికృష్టే అక్షిగోచరే. మనం లోకంలో కూడా చూస్తూ ఉంటాం, కళ్ళెదురకుండా ప్రతిరోజు కనిపించేటువంటి వస్తువుల మీద అంత ఏకాగ్రత నిలబడదు. రోజు కనిపించేదేగా అనుకుంటాం. అది ఎంతో ఆప్తమైనటువంటి వస్తువు అయినప్పటికీ కూడా రోజు కనిపించటం వల్ల ఆ విలువ పట్ల ఒక కొంత తక్కువ భావం ఏర్పడవచ్చు. అదే మనకి ఇష్టమైనటువంటి వస్తువు కళ్ళ ఎదురకుండా లేకుండా మన ప్రత్యక్షంలో కనిపించకుండా ఎక్కడో ఉంటే అది ఎక్కడుందో కదా అని 10 సార్లు ఏకాగ్రతతో ఆ ప్రియమైన వస్తువునే ధ్యానిస్తాం. అదేవిధంగా దూరంగా ఉన్నప్పుడు కలిగేటువంటి ఏకాగ్రత చాలా గొప్పది. మనస్సు దృఢంగా నిలబడాలి అంటే కంటి ఎదురుకుండా ఉండటం కన్నా దూరంగా ఉండడం వల్లనే బంధం అనేది గట్టిపడుతుంది అని కృష్ణ పరమాత్మ గోపికలకు తన సందేశాన్ని ఇస్తున్నారు. మయ్యావేశ్య మనఃకృత్స్నం
విముక్తాశేషవృత్తియతు అనుస్మరంత్యో మాం నిత్యం అచిరాత్మాముపైష్యథ. నాయందే మీరు మీ హృదయాన్ని నిలిపి సమస్తమైన ఇతరమైన వ్యాపారములన్నింటినీ విడిచిపెట్టి నన్నే నిరంతరము తలుచుకుంటూ త్వరలోనే మీరు నన్ను చేరుకోగలుగుతారు. ఇందులో ఏ విధమైన సందేహం లేదు. మీది అనన్యమైనటువంటి భక్తి. మీ మనస్సు నాయందే ఎప్పుడూ లగ్నమై ఉంటుంది. మీకు నాకు అభేదమే తప్ప వేరొకటి కాదు. యామయా క్రీడతా రాత్ర్యాం వనేస్మిన్ వ్రజ ఆస్థితాః అలబ్ధరాసాః కళ్యాణ్యః మా పుర్మద్వీర్య చింతయ. దీనికి ఒక ఉదాహరణ కూడా చెబుతున్నారు. దూరంగా ఉంటేనే ఏకాగ్రత ఇంకా గట్టిగా నిలుస్తుంది అని చెబుతూ, రాసక్రీడ సమయంలో నాతో ఆ క్రీడలో పాల్గొనలేక అడ్డంకులు వచ్చి ఇంట్లోనే ఉండిపోయినటువంటి గోపికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంట్లోనే ఉండి బయటికి రాలేక సతమతం అవుతూ నన్నే ధ్యానిస్తూ నన్నే పొందారు. వాళ్ళు రాసక్రీడలో పాల్గొనకపోయినా వాళ్ళ హృదయంలో నేనే నిలిచి ఉండటం చేత అవాంతర కారణాల వల్ల వాళ్ళకి దారి దొరక్క ఆ రాసక్రీడలో పాల్గొలేనటువంటి గోపికలు కూడా నిరంతరము నన్నే స్మరించి తాదాత్మ్యతతో నన్నే పొందారు, నా అనుగ్రహాన్ని సంపాదించారు. కాబట్టి భౌతికంగా నా పక్కన మీరు లేకపోయినా కూడా మీ మనస్సు అనేది ఎల్లప్పుడూ నాయందే లగ్నమై ఉంది, నాయందే మీరు ఉన్నారు. ఇందులో ఏ విధమైనటువంటి సందేహము లేదు అని చెప్పారు. అలబ్ధ రాసాహ కళ్యాణ్య మాపుర్మద్వీర్య చింతయ. నా గురించి నా లీలల్ని గురించి ఎల్లప్పుడూ చింతించడం వల్ల రాసక్రీడలో పాల్గొనలేనటువంటి గోపికలు నన్నే పొందారు. దాంట్లో సందేహం లేదు. శ్రీ శుక ఉవాచ ఏవం ప్రియతమాదిష్టం ఆకర్ణ్యవ్రజయోషితః తా ఊచురుద్ధవం ప్రీతాః తత్సందేశాగత స్మృతీః. ఈ విధంగా ఉత్తమోత్తమమైనటువంటి చక్కని ఆ శ్రీకృష్ణ స్వామి దివ్యమైన సందేశాన్ని విన్నటువంటి ఆ గోపికలందరూ కూడా ఎంతో ఆనందించి ఆ శ్రీకృష్ణ స్వామికి సంబంధించిన లీలలన్నీ తలుచుకుంటూ ఉన్నటువంటి వారై ప్రీతలై ఆయనతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. గోప్య ఊచు అంటే ఈ ఉద్ధవుని రాకలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే శ్రీకృష్ణుడు సామాన్య మానవుడు కాదు. అతడు అందరికీ చెందినటువంటి వాడు. అందుకనే నందుల వారి దగ్గర యశోద దగ్గర కూడా అదే చెప్పారు ఉద్ధవుల వారు. అతడు మీ పుత్రుడిగా కనిపిస్తున్నాడు కానీ మీ పుత్రుడు మాత్రమే కాదు, లోకాల్ని రక్షించడానికి వచ్చినటువంటి పరమాత్మ. అప్పుడు నందుల వారు కూడా అన్నారు, గర్గాచార్యుల వారు కూడా నామకరణ మహోత్సవంలో అదే విషయం చెప్పారు, అదే నిజం అన్నారు. అదే విషయాన్ని గోపికలకు కూడా తేట తెల్లంగా మరొక్కసారి కృష్ణస్వామి వారికి తెలిసిన విషయాన్నే సుస్పష్టం చేస్తూ భౌతికమైనటువంటి సాన్నిహిత్యం కన్నా మీ మనస్సులో నేను స్థిరంగా నిలబడడం అనేటువంటిదే ప్రధానమైన లక్ష్యం. అది ఎప్పుడూ ఉన్నది కాబట్టి నేను మీకు ఎప్పటికీ దూరం అయ్యేవాడిని కాదు అనే సారాంశాన్ని కృష్ణుల వారు గోపికలకు ఉద్ధవుని ద్వారా అందించి వాళ్ళ వియోగ దుఃఖాన్ని పోగొట్టారు. అప్పుడు గోప్య ఊచుహు, అప్పుడు గోపికలు ఇలా అంటున్నారు, దిష్ట్యా అహితో హతః కంసో యదూనాం సానుగో అఘకృత్ దిష్ట్యాప్తై లబ్ధ సర్వార్థై కుశల్యాస్తే అచ్యుతో అధునా. దైవవశం చేత దుష్టుడైనటువంటి కంసుడు తన అనుచరులతో పాటు సంహరింపబడ్డాడు. శ్రీకృష్ణస్వామికి సమస్తమైన ప్రయోజనాలు చేకూరాయి. తన వాళ్ళైన వాళ్ళందరితో కూడా కలిశాడు కదా. ఇప్పుడు అచ్యుతుడు కుశలంగా ఉన్నాడా, ఆయన ఆనందంగా ఉన్నాడా? వాళ్ళంతా కలిశారుగా, ఆనందంగానే ఉంటాళ్ళేండి అంటున్నారు. కచ్చిద్ గదాగ్రజ సౌమ్య కరోతి పురయోషితాం ప్రీతిం న స్నిగ్ధ సవ్రీడ హాసోదారేక్షణార్చిత. ఆ మధురానగరంలో ఉన్నటువంటి శ్రీకృష్ణస్వామి ఎప్పుడైనా మమ్మల్ని తలుచుకుంటున్నాడా? బలరాముడు అన్నగా కలిగినటువంటి ఆ శ్రీకృష్ణస్వామి, ఆ మధురాపురంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా శ్రీకృష్ణస్వామిని ఆకర్షించి ఉంటారు. ఆ శ్రీకృష్ణస్వామి నవ్వు చేత మాటల చేత వాళ్ళు కూడా దగ్గరై ఉంటారు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ గోవ్రజంలో పల్లెటూరులో ఉన్నటువంటి మా గురించి ఎప్పుడైనా తలుచుకుంటున్నాడా లేదా? ప్రీతిం న స్నిగ్ధ సవ్రీడ హాసోదారేక్షణార్చిత.
అక్కడున్నటువంటి యువతుల చేత మనోహరంగా సిగ్గుతో ఆనందంతో చిరునవ్వుతో కూడినటువంటి చూపులతో పూజింపబడేటువంటి కృష్ణుడు వాళ్ళకి వశుడైపోయి మమ్మల్ని మర్చిపోలేదు కదా. కథం రతి విశేషజ్ఞ ప్రియశ్చ వరయోషితాం నానుబధ్యేత తద్వాక్యై విభ్రమైశ్చానుభాజిత. అందులోనూ ప్రేమ అనేటువంటి కళలో బాగా నిష్ణాతుడైనటువంటి వాడు ఆ శ్రీకృష్ణస్వామి. శ్రేష్టలైనటువంటి ఆ మధురాపురంలో ఉండేటువంటి ఆ స్త్రీల యొక్క విభ్రమములు అవన్నీ కూడా చూచి తన చూపులతోనూ తన నవ్వులతోనూ వాళ్ళని ఆకర్షించే ఉంటాడు. వాళ్ళు కూడా ప్రేమగా గనక స్వామిని అర్చించినట్లయితే వాళ్ళకి మాత్రం ఎందుకు వశుడు కాడు. ఎవరు ఏ విధంగా పూజించినా కూడా వారి సంకల్పాన్ని అనుసరించి ఏకాగ్రతను అనుసరించి వారికి వశుడైపోతూ ఉంటాడు పరమాత్మ. మధురాపురిలో ఉన్నటువంటి స్త్రీలు కూడా మావలనే ఆ స్వామిని గనక అర్చించి పూజించినట్లయితే ఆయన వారికి వశుడైపోతాడు. ఇందులో సందేహం ఏమున్నది. అపి స్మరతి నస్సాధో గోవింద ప్రస్తుతే క్వచిత్ గోష్ఠీ మధ్యే పురస్త్రీణాం గ్రామ్యా స్వైరకథాంతరే. స్వేచ్ఛగా మధురా పట్టణంలో యువతులతో మాట్లాడేటువంటి సందర్భంలో ఎప్పుడైనా అదిగో ఆ గ్రామంలో బృందావన సమీపంలో అరణ్యంలో గోపికలు ఉన్నారు, వాళ్లతో ఈ రకంగా చక్కగా నేను హాయిగా కాలక్షేపం చేసేవాడిని, మంచి మంచి మాటలు మాట్లాడేవాడిని అని ఎప్పుడైనా మా గురించి యథేచ్ఛగా మాట్లాడేటప్పుడైనా ఆ మధురాపురంలో ఉన్నటువంటి యువతుల సమక్షంలో మా గురించి గుర్తు చేసుకుంటున్నాడా, మర్చిపోయాడా? తాం కిం నిశాస్మరతి యాసు తదా ప్రియాభిః బృందావనే కుముదకుంద శశాంకరమ్యే రేమే క్వణచ్చరణ నృపుర రాసగోష్ఠ్యాం అస్మాభిరీడిత మనోజ్ఞ కథః కదాచిత్. ఎలాంటి వాడా శ్రీకృష్ణస్వామి అంటే స్తుతింపదగినటువంటి చక్కనైన మనోహరమైనటువంటి లీలలు కథలు కలిగినటువంటి వాడు ఆ శ్రీకృష్ణస్వామి. రాసక్రీడ సమయంలో మాతో పాటు బృందావనంలో ఆనందంగా సంచరించినటువంటి సన్నివేశాలు ఏమన్నా గుర్తుంచుకుంటున్నాడా, మర్చిపోయాడా? ఆ రాత్రులన్నీ ఆయనకి గుర్తున్నాయా? ఆ బృందావనము, ఆ బృందావనంలో చక్కగా వికసించినటువంటి రాత్రిపూట చంద్రుని యొక్క వెన్నెలల్లో వికసించినటువంటి తెల్లనైనటువంటి కలువ పూలు, మల్లెలు, స్వచ్ఛమైనటువంటి సరస్సులు, ఆ సందర్భంలో స్వామితో పాటు చక్కగా కాలి అందెలు గలగలా మ్రోగుతూ ఉంటే, పాదాలకున్నటువంటి అందెలు మ్రోగుతూ ఉంటే మాతో పాటు స్వామి చేసినటువంటి దివ్యమైన రాసక్రీడ నృత్య విశేషాన్ని గురించి ఎప్పుడైనా ఆ లీలలు కలిగినటువంటి పరమాత్ముడు స్మరిస్తున్నాడా, పూర్తిగా మర్చిపోయాడా? అప్యేష్యతీహ దాశార్హ తప్తాస్వకృతయా శుచ సంజీవయన్నో గాత్రైః యథేంద్రో వనమంబుదైః. అరణ్యం శుష్కించిపోతే ఇంద్రుడు పర్జన్యుణ్ణి ఆదేశిస్తే ఆ మేఘుడు వర్షిస్తే మళ్ళీ అరణ్యం అంతా పుష్పాలతో ఫలాలతో చక్కగా కుసుమితమై చక్కని వృక్షాలతో అందంగా శోభగా కనిపిస్తుంది. అదేవిధంగా శ్రీకృష్ణ వియోగం వల్ల మేమంతా కూడా శుష్కించిన అరణ్యంలో ఉన్నాం. ఆ దేవేంద్రుడు మేఘుణ్ణి ఆదేశించి వర్షం కురిపించినట్లుగా మళ్ళీ ఆ శ్రీకృష్ణస్వామి మాకు ఎప్పుడు దర్శనాన్నిచ్చి ఆ వర్షంలాగా చక్కగా మాకు తృప్తిని కలిగిస్తూ ఆనందాన్ని కలిగిస్తాడు. అప్యేష్యతీహ దాశారహ. ఇక్కడికి ఏమన్నా వచ్చే ఆలోచనలో ఉన్నాడా, ఇంకా రాడా? తన చక్కని శరీరంతో మమ్మల్ని అందరినీ కూడా చక్కగా పలకరిస్తూ స్పృశిస్తూ మాలో ఉన్నటువంటి తాపాన్ని పోగొట్టి ఏ విధంగా అయితే వర్షం చేత శుష్కించినటువంటి వనాలన్నీ కూడా పుష్పితమవుతాయో ఆ విధంగా మమ్మల్ని కూడా ఉజ్జీవింప చేయటానికి, ఉద్ధరించటానికి ఆ కృష్ణస్వామి ఎప్పుడొస్తాడు అని అడుగుతున్నారు. కస్మాత్ కృష్ణ ఇహాయాతి ప్రాప్తరాజ్యో హతాహితః నరేంద్ర కన్యా ఉద్వాహ్య ప్రీత సర్వ సుహృద్వృతః. ఇంకేం వస్తాడులే కృష్ణుడు, మళ్ళీ అందులోనే నిరాశ. ఇంకెందుకు వస్తాడు కృష్ణుడు? రాజ్యం దక్కింది, శత్రువులంతా నశించారు, ఎవరైతే క్రూరులు ఉన్నారో కంసుడు మొదలైన వాళ్ళని చంపేశాడు. ఇక చక్కగా ఒక రాజకన్యని వివాహం చేసుకుని హాయిగా తన స్నేహితులతో కలిసి ఆ మధురా పట్టణంలో ఉంటాడు. కానీ మమ్మల్ని చూడటానికి అరణ్యానికి వస్తాడా, పెడతాడా?
కిమస్మాభిః వనౌకోభిః అన్యాభిర్వా మహాత్మనః శ్రీపతేరాప్తకామస్య క్రియేతార్థః కృతాత్మనః. ఆ లక్ష్మీపతి శ్రియఃపతి శ్రీకృష్ణుడు ఎలాంటి వాడు అంటే పొందబడినటువంటి సమస్తమైన ప్రయోజనములు కలిగినటువంటి వాడు. కాబట్టి ఇంకా అరణ్యంలో ఉన్నటువంటి మాతో గాని ఇంకెవరితోనైనా ఆయనకి ఏం పని? ఆయన పరిపూర్ణమైనటువంటి స్వరూపం కలిగినటువంటి వాడు కదా, ఒకరికి ఇచ్చేవాడే తప్ప తీసుకునేటువంటి వాడు కాదు, జగన్నాథుడు కదా, ఆయనకి ఎవరితో మాత్రం అవసరమేమున్నది? కాబట్టి ఈ అరణ్యంలో ఉన్న మాతో గాని ఇంకెవరితోనూ ఆయనకి ఏ విధమైనటువంటి సంబంధము లేదు. ఇంక మమ్మల్ని చూడటానికి అడవికి ఎందుకు వస్తాడు అని దెప్పుతున్నట్లుగా మాట్లాడుతూ ఉన్నారు. పరం సౌఖ్యం హి నైరాస్యం స్వైరిణ్యప్యాహ పింగళ తజ్జానతీనాం నః కృష్ణే తథాప్యాశ దురత్యయ. ఆశ కన్నా ఆశని విడిచిపెట్టడమే సుఖం అని ఒక స్వైరిణి అంటే స్వేచ్ఛగా సంచరించేటువంటి ఒక స్త్రీ చెప్పింది అంటున్నారు ఇక్కడ గోపికలు. ఆ స్త్రీ పేరేమిటి అంటే పింగళ. పింగళ అనే పేరు కలిగినటువంటి ఒక వేశ్య ఏమని చెప్పిందంటే ఆశ లేకపోవటమే నిజమైన సుఖం అని చెప్పింది. కానీ మేము ఆ శ్రీకృష్ణుని పట్ల ఆశని పోగొట్టుకోలేకపోతూ ఉన్నాం. తజ్జానతీనా నః కృష్ణే, ఆశ అనేది ఉండకూడదన్న విషయం తెలిసినప్పటికీ కూడా మేము ఆ శ్రీకృష్ణ స్వామి పట్ల ఉన్నటువంటి అనురాగాన్ని ఈ భక్తిని దాటలేకపోతున్నాం, ఆయన్ని మర్చిపోలేకపోతున్నాం. ఆయన పట్ల మాకు ఏనాటికి ఆశ అనేది పోదు, ఆశ ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది. క ఉత్సహేత సంత్యక్తుం ఉత్తమ శ్లోక సంవిధం అనిచ్ఛతోపి యస్య శ్రీహి అంగా అన్నత్యవతే క్వచిత్. అంత ఉత్తమమైనటువంటి పుణ్యమైన చరిత్ర కలిగిన ఆ పరమాత్ముణ్ణి ఎవరు మాత్రం ఇష్టపడరు, ఎవరు మాత్రం విడిచిపెట్టడానికి ఇష్టపడతారు? ఆయన పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఆయన పట్ల ఉన్న ఇష్టం మాత్రం మాకు తగ్గదు. ఎందువల్ల అంటే ఆ లక్ష్మీదేవి కూడా ఆ స్వామినే వరించింది. ఆయన ఎలా ఉన్నా, ఆయన పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఆయన్నే అంటిపెట్టుకుని ఆయన హృదయంలో నిత్య నివాసినిగా లక్ష్మీదేవే ఉంటుంది. కాబట్టి ఆయన కళ్యాణ గుణముల చేత ఆకర్షింపబడని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. ఆయన మమ్మల్ని ఇష్టపడినా ఇష్టపడకపోయినా, మా యందు ఆయనకి శ్రద్ధ ఉన్నా లేకపోయినా ఆయన్ని విడిచిపెట్టి ఉండడం మా వల్ల కాదు. ఆయన మీద ఉన్న చింతన మాకెప్పటికీ దూరం కాదు అని ఎంతో ఆర్తిగా చెబుతున్నారు గోపికలు. సరిచ్చైల వనోద్దేశా గావో వేణురవా ఇమే సంకర్షణ సహాయేన కృష్ణేనాచరితా ప్రభో. ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి చక్కని సరస్సులు, పర్వతాలు, వనాలు, ఇటువంటి ప్రదేశాల్లో చక్కగా గోవుల్ని మేపుతూ అందంగా వేణువుని వాయిస్తూ బలరామునితో అన్నగారితో కలిసి కృష్ణుడు ఎన్నో లీలలు చేసినటువంటి ఈ ప్రదేశాలన్నీ చూస్తూ ఉంటే ఆ కృష్ణుణ్ణి మేము మరిచిపోగలమా? అది మా వల్ల కాని పని. పునః పునఃస్మారయంతి నందగోపసుతం బత శ్రీనికేతై తత్పదకై విస్మర్తుం నైవ శక్నుమః. ఆ నందగోపుని కుమారుడైనటువంటి కృష్ణస్వామి ఈ ప్రదేశంలో తన పవిత్రమైనటువంటి పాదాలతో నడయాడాడు. ఆ పాదముల యొక్క చిహ్నములతో అంకితమైనటువంటి ఈ భూములను, ప్రదేశాలను మేము దర్శిస్తూ ఉంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మని మేము మర్చిపోగలమా? మాటి మాటికి ఆ స్వామి పాద చిహ్నములు, ఆ ప్రదేశాలు ఆ కృష్ణస్వామిని మాకు ఎల్లప్పుడూ గుర్తు చేస్తూనే ఉంటాయి. గత్యా లలితయోదారహాస లీలావలోకనై మాధ్యాగిరా హృతధియ కథం తం విస్మరామహే. మధురమైనటువంటి గమనం, ఉదారమైనటువంటి చక్కని చిరునవ్వు, లీలగా చూచేటువంటి కడగంటి చూపులు, మధురమైనటువంటి మాటలు, తేనెలుకేటువంటి మాటలు, వాటి చేత హరింపబడినటువంటి బుద్ధి కలిగినటువంటి మేము, ఆ శ్రీకృష్ణుని యొక్క ఈ లీలలతో ఆకర్షింపబడినటువంటి మేము ఆయన్ని ఏ విధంగా మర్చిపోతాము అని ఆ ఉద్ధవుని ముందు వాపోతున్నారు పాపం. హే నాథ, హే రమానాథ, వ్రజనాథ ఆర్తినాశన మగ్నముద్ధర గోవింద గోకులం వృజినార్నవాత్. ఓ నాథ, నీవే మాకు దిక్కు. ఓ లక్ష్మీనాథ, ఓ పరమాత్మ, ఓ శ్రీ మహావిష్ణు శ్రీకృష్ణ. వ్రజనాథ,
ఈ గోకులానికి అంతటికీ పతి అయినటువంటి ఓ స్వామి శ్రీకృష్ణ, ఆర్తినాశన, హృదయంలో ఉండే దుఃఖాన్ని పోగొట్టేటువంటి ఓ పరమాత్మ, గోవింద మగ్నముద్ధర, ఇదిగో కష్టంలో నీ వియోగ దుఃఖంలో ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ ఉద్ధరించు. గోకులం వృజినార్ణవాత్, దుఃఖమనే సముద్రం నుంచి ఈ గోకులవాసుల్ని, గోకులాన్ని అంతటినీ ఉద్ధరించటం నీ చేతిలోనే ఉంది. నిన్ను విడిచి మేము ఉండలేము స్వామి అని ఎంతో ఆర్తిగా ఆ గోపికలు తమ భావాన్ని వ్యక్తపరుస్తున్నారు ఉద్ధవుని ముందు. శ్రీ సుకౌవాచ తతస్తాః కృష్ణ సందేశైః వ్యపేత విరహజ్వరాః ఉద్ధవం పూజయాంచక్రుః జ్ఞాత్వాత్మానం అధోక్షజం. వెంటనే వాళ్ళు ఉద్ధవుడు చెప్పినటువంటి సందేశాన్ని, శ్రీకృష్ణస్వామి యొక్క సందేశాన్ని విని వాళ్ళ విరహం అనేటువంటి జ్వరాన్ని పోగొట్టుకున్నటువంటి వారై ఆ ఉద్ధవుణ్ణి చక్కగా పూజించారు. శ్రీకృష్ణుడు అనేవాడు ఇంద్రియ గోచరము కానటువంటి పరమాత్మ స్వరూపమని సంపూర్ణంగా ఉద్ధవుని యొక్క వాక్యాల్లో ఉన్నటువంటి సందేశాన్ని అవగతం చేసుకున్నటువంటి గోపికలు ఉద్ధవుణ్ణి సత్కరించారు. ఉవాస కతిచిన్మాసాన్ గోపీనాం వినుదన్ శుచః కృష్ణలీలా కథాం గాయన్ రమయామాస గోకులం. ఆ తరువాత కొన్ని నెలల పాటు ఈ ఉద్ధవుడు ఆ బృందావన సమీపంలో గోవ్రజంలోనే ఉండి చక్కగా శ్రీకృష్ణస్వామి లీలల్ని తెలిపేటువంటి చక్కని గాథలన్నింటినీ గానం చేస్తూ ఆ గోవ్రజంలో ఉన్నటువంటి గోపాలకులను, గోపికలను అందరినీ కూడా ఆనందపరుస్తూ కొన్ని నెలల పాటు అక్కడే ఉండి ఆ శ్రీకృష్ణస్వామి లేనటువంటి ఆ వియోగ దుఃఖం వాళ్ళకి తెలియకుండా చేస్తున్నారు. యావంత్యః నినందస్య వ్రజే అవాత్సీత్ సముద్ధవః వ్రజౌకసాం క్షణప్రాయాణి ఆసన్ కృష్ణస్య వార్తయ. ఆ నందుడున్న చోట ఈ ఉద్ధవుడు ఆ గోవ్రజంలోనే ఉంటూ శ్రీకృష్ణస్వామి గురించి లీలల్నే పలుకుతూ ఉండటం చేత, ఆయన్నే కీర్తిస్తూ ఉండడం చేత ఆ గోవ్రజంలో ఉన్న వాళ్ళకి ఆ కృష్ణనామస్మరణ విని 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 ఎన్ని నెలలు ఉద్ధవుడున్నా అతడు కృష్ణనామస్మరణ చేయటం చేత, అందులో నిమగ్నమై ఉండటం చేత వీళ్ళందరికీ అన్ని నెలలు కూడా క్షణంలా గడిచిపోయినాయి. అప్పుడే ఇన్ని రోజులు అయిపోయినాయా అనిపించే విధంగా ఆ కృష్ణనామస్మరణతోనే గోకులం అంతా మారుమ్రోగుతూ ఉన్నది, ప్రతిధ్వనిస్తూ ఉన్నది. అంత భక్తి ప్రపత్తులతో ఉద్ధవుడు శ్రీకృష్ణస్వామి యొక్క దివ్య లీలల్ని గానం చేసి ఆ స్వామికి సంబంధించిన ప్రసంగాలతో వాళ్ళందరినీ ఆనందపరిచాడు. సరిద్వన గిరిద్రోణీ వీక్షన్ కుసుమితాన్ ద్రుమాన్ కృష్ణం సంస్మారయన్ రేమే హరిదాసో వ్రజౌకసాం. చక్కగా అందమైనటువంటి సరస్సులు, పర్వతాలు, ఆ పర్వత ప్రాంతాలు, పుష్పించినటువంటి వనాలు, వృక్షాలు ఇవన్నీ కూడా చూస్తూ ఆ శ్రీకృష్ణస్వామిని తలుచుకుంటూ హరిదాసుడైనటువంటి భక్తుడైనటువంటి ఏకాంత భక్తుడైన ఉద్ధవుడు ఆ గోకులవాసులందరికీ కూడా ఆనందాన్ని కలిగిస్తూ కృష్ణలీలలన్నీ కీర్తిస్తూ అక్కడ ఎన్నో మాసములు గడిపాడు అని పరీక్షిత్ మహారాజునకు వర్ణించి చెబుతూ ఉన్నారు మన సుఖయోగీందుల వారు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమా ప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.